అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. 4 ఏళ్ల దూరం ఒక క్షణంలో తగ్గిపోదు. కానీ అవి తీసుకువచ్చిన ఆ చీరలు అమూల్య మనసులో ఏదో పాత జ్ఞాపకాన్ని మేలుకొల్పాయి. ఆ జ్ఞాపకాలు వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తాయా? తెలుసుకుందాం పదండి. మన్నించు ప్రియ. తన టీంలో ఇద్దరు కొత్తగా జాయిన్ అయ్యారు. అందులో ఒకరు తెలుగు అమ్మాయి. తెలియగలదే కానీ పక్కన ఉండి చెప్తే కానీ చేయలేదు. గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక అన్ని మిస్టేక్స్ చేశారు. అవి సరిచూడటంతోనే సరిపోయింది. ఈవినింగ్ టీంతో మీటింగ్ పెట్టాల్సిందే. తల ఎత్తకుండా వర్క్లో మునిగిపోయింది అమూల్య. దాదాపు 3 గంటల తర్వాత అలసటగా అనిపించింది. కాసేపు పడుకుంటే కానీ రాత్రికి మేలుకొని ఉండలేదు. ల్యాపీ క్లోజ్ చేసింది. అనుగాడు ఇంతవరకు రాలేదు. ఏం చేస్తున్నాడో అనుకుంటూ తండ్రి గదిలోకి వెళ్ళింది. వాడు తండ్రి మీద కాళ్ళు, మెడ చుట్టూ చేయి వేసి నిద్రపోతున్నాడు. తండ్రి వాడిని పదిలంగా పొదివి పట్టుకొని నిద్రపోతున్నారు. ఆమె పెదవులపై సంతోషంతో కూడిన చిరునవ్వు కదలాడింది. చిన్నప్పుడు తాను, అమ్ము కూడా ఇంతే. తండ్రి దగ్గర పడుకోవడానికి పోటీ పడేవాళ్ళు. తమను ఇలాగే పడుకోబెట్టుకొని కథలు చెప్పేవారు. అవి వింటూ నిద్రపోయేవాళ్ళు. తన గదిలోకి వెళ్తూ సీతమ్మ, అమ్మ వాళ్ళు ఇంకా రాలేదా అడిగింది. రాలేదమ్మా అంది. 4 చీరలకు ఇంతసేపా? ఏం కొంటున్నారో అనుకుంటూ వెళ్ళి పడుకుంది. మమ్మ గెటప్ అను లేపాడు. ఏంట్రా మత్తుగా అంది. అమ్మ అమ్మ కాలింగ్ యూ. ఆమె మీద పడి లేపాడు. బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకుంది. కమ్ అను తొందర చేశాడు. ఆగరా. ఏంటా తొందర అని ఫ్రెష్ అయి వచ్చింది. కమ్మమ్మా అన్నాడు. ఏంట్రా నీ హడావుడి అంటూ కిందకు వచ్చింది. హాల్లోని సోఫాలో తల్లి, అత్తయ్య కూర్చొని ఉన్నారు. టీపాయ్ మీద సోఫాలో కవర్స్ నిండుగా ఉన్నాయి. ఏంటమ్మా ఇవి అంది. చీరలు తెచ్చాను చూసుకో అంది జానకి. ఇన్నేంటమ్మా ఆశ్చర్యంగా అంది అమూల్య. నీకు అనుకు తెచ్చాం అంది. వాడికి ఎందుకమ్మా? వాడి డ్రెస్సులు తెచ్చాను అంటూ కవర్స్ ఓపెన్ చేసి చూసింది. డిజైనర్ శారీస్, బాగా కాస్ట్లీ పట్టు చీరలు కనిపించాయి. నేను తెమ్మన్నవేంటి, నువ్వు తెచ్చినవేంటి చిరాకుగా అంది అమూల్య. వదినా వీడు కొంప ముంచాడు మెల్లగా అంది రాధ. అభి ఏం తెచ్చాడో మనం చూడాల్సింది రాధా. ఇప్పుడు ఎలా? మనల్ని తెమ్మన్నదే కాటన్ చీరలు. జానకి కూడా మెల్లగానే అంది. మాట్లాడవే, కాటన్ చీరలు తేలేదా అంటూ కవర్స్ అన్నీ చూసింది. లాస్ట్కి ఒక కవర్లో కనిపించాయి. తీసి చూసింది. డజన్ కాటన్ చీరలు ఉన్నాయి. మంచి కలర్లో, కొన్ని ప్లెయిన్, మరికొన్ని చిన్న చిన్న డిజైన్తో ఉన్నాయి. తెచ్చావుగా చెప్పవే అంది. నువ్వు ఎక్కడ చెప్పనిచ్చావే అమ్మయ్య అనుకుంటూ అంది జానకి. కూడా కాస్ట్లీ డ్రెస్సెస్, మంచి కలర్ కాంబినేషన్తో చూడగానే ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఎందుకో అభి ఆమె మనసులో మెదిలాడు. అసలు ఇవన్నీ నువ్వు తెచ్చినవేనా అనుమానంగా అడిగింది. నేను కాకపోతే ఎవరు తెస్తారు? ఏం ఎవరైనా నీకు తెచ్చేవాళ్ళు ఉన్నారా? నవ్వు దాచుకుంటూ అంది జానకి. అదేమీ లేదమ్మా తడబడుతూ అంటూ అను డ్రెస్సెస్ చూడసాగింది. ఇంతకీ నచ్చాయే లేదా అడిగింది జానకి. బాగున్నాయి, కానీ ఇంత కాస్ట్లీవి, పైగా ఇన్ని ఎందుకు? ఏదో పెళ్లి పేరంటంలాగా అంది అమూల్య. వెళ్ళి మీ నాన్నని అడుగు, ఆయనే నీకు అనుకు తీసుకోమన్నారు అంది జానకి. తండ్రి తీసుకోమన్నాడు అనగానే ఇంకా ఏమీ మాట్లాడలేదు. ఇంతలో మేడం అంటూ ఒక అమ్మాయి వచ్చింది. ఎవరు నువ్వు? రాధ అడిగింది. నా పేరు శ్రేయ మేడం, డిజైనర్ను. బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం రమ్మన్నారు అంది. నేనా? ఆశ్చర్యంగా అంది రాధ. మీరే మేడం, మీ పేరు రాధగారే కదా అంది. అవును, కానీ అంటుండగా నీకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది రాధా. మనం ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్పావుగా. అభి పంపించాడని అర్థమైన జానకి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అంది. అప్పుడు అర్థమైంది రాధకి. అవును వదిన, మర్చిపోయాను, కూర్చోమ్మా అంది. ఆ అమ్మాయికి ముందే అన్నీ చెప్పి పంపించాడు అభి. మీకేనా మేడం అంటూ రాధను అడిగింది. కాదు అంటూ అమూల్యను చూపించింది. ఆమెను చూస్తూనే రెప్పవేయడం మర్చిపోయింది. ఏం అందంరా బాబు. అమ్మాయినైనా నాకే ఇలా ఉంటే అబ్బాయిలు ఏమైపోవాలి అనుకుంది శ్రేయ. హలో అమూల్య పిలుపుతో ఉలిక్కిపడి చూసింది. సారీ మేడం, ఈ క్యాట్లాగ్ చూడండి అంటూ ఇచ్చింది. ఇప్పుడు ఇంత హడావుడిగా ఎందుకు అత్తయ్యా అంది. బ్లౌజులు లేకుండా ఎలా కట్టుకుంటావే అంది రాధ. త్వరలో మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేద్దాం అనుకుంటున్నాను, అన్నీ కుట్టించుకో అంది జానకి. వ్రతమా? ఆశ్చర్యంగా అంది అమూల్య. అవును, మీ నాన్న గండం నుంచి బయటపడ్డాడు కదా, అందుకే వ్రతం చేద్దామని. రేపు సంజయ్ వచ్చాక మీ నాన్న ప్రయాణం చేయొచ్చో లేదో అడిగి మన పంతులు గారికి ఫోన్ చేసి మంచి రోజు చూడమంటాను అంది జానకి. అమూల్య కొన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసింది.
మేడం మీరు అన్నీ సింపుల్ డిజైన్స్ సెలెక్ట్ చేశారు, ఒకసారి ఇవి కూడా చూడండి అంటూ మరికొన్ని డిజైన్స్ చూపించింది శ్రేయ. ఇంత హెవీ వద్దు అంది అమూల్య. అది కాదు మేడం, మీరు చూసినవి ఇంట్లో కట్టుకునే వాటికైతే బాగుంటాయి. వ్రతాల కంటే పట్టు చీరలు కట్టుకుంటారు కదా, వర్క్ ఉంటే బాగుంటాయి. ఒకసారి మీ శారీస్ చూపించండి మేడం, బ్లౌజులు ఏమిచ్చారో చూసి దాని ప్రకారం సెలెక్ట్ చేద్దాం అంది శ్రేయ. అమూల్య శారీస్ చూపించడంతో ఇద్దరూ కలిసి సెలెక్ట్ చేశారు. అమూల్య తన బ్లౌజు తెచ్చి ఇచ్చింది. ఏమైనా చేంజెస్ చేయాలా మేడం అడిగింది శ్రేయ. వద్దు, సేమ్ అలాగే స్టిచ్ చేయి అంది. ఇవి రేపు ఈవినింగ్ ఇస్తాను మేడం, కాటన్ బ్లౌజులు చూపిస్తూ అంటూ మిగతావి 2-3 రోజుల్లో ఇస్తాను అంది. తొందర ఏమీ లేదు, నీట్గా స్టిచ్ చేయి అంది అమూల్య. మీరే చూస్తారుగా మేడం, మళ్ళీ మళ్ళీ నా దగ్గరకే వస్తారు అంది శ్రేయ. మంచిదేగా నవ్వుతూ అంటూ బిల్ ఎంత ఫోన్ చేతిలోకి తీసుకుంటూ అడిగింది. చూడాలి మేడం అంది. సరే అడ్వాన్స్ వేస్తాను, నెంబర్ చెప్పు అంది. మొత్తం ఒకేసారి తీసుకుంటాను మేడం అంది. మనీ తీసుకోవద్దని అభి ముందే చెప్పాడు. అమూల్య ఇస్తాను అంటుందని అతను ముందే ఊహించాడు. శారీస్ అన్నీ బ్యాగ్లో పెట్టుకుంటూ, మేడం ఫాల్స్ అన్నీ కుట్టేస్తాం, వీటికి పెట్టికోట్స్ తీసుకోమంటారా అంది శ్రేయ. మీ దగ్గర ఉంటాయా అడిగింది అమూల్య. A to Z అన్నీ ఉంటాయి మేడం అంది. తీసుకో అంటుండగా మమ్మ అంటూ సోఫా కింద పడి ఉన్న బ్యాగ్ చూపించాడు అను. అమూల్య బ్యాగ్ తీసుకొని ఓపెన్ చేసి చూసింది. శారీస్ మీదకి మ్యాచింగ్ పెట్టికోట్స్, వాటితో పాటు మరో కవరు ఉంది. వాటిని తీసి చూసింది. బ్రాలు కనిపించాయి. అమూల్య మొహం ఎర్రబడింది. నేను తెమ్మని చెప్పలేదుగా, అయినా నా సైజు ఎలా తెలుసు? నేను తెమ్మని మీకు చెప్పలేదు కదా, కందిపోయిన మొహంతో గట్టిగా అంది. ఇది అభి పని అని ఆమె మనసు గట్టిగా నమ్ముతుంది. జానకి రాధ కూడా పోయారు. వీడు నిండా ముంచేశాడు వదిన, ఇప్పుడు ఏం చెప్పినా నమ్మదేమో, చెవి దగ్గర మెల్లగా భయపడుతూ అంది రాధ. ఏంటే నీ ఇంట్రాగేషన్? మేము ఆడవాళ్ళం కాదా? మాకు ఆ మాత్రం తెలీదా? మీ నాన్న నా కూతురికి ఏ లోటు లేకుండా అన్నీ తీసుకురా అని 1కి 10 సార్లు చెప్పాడని తెచ్చాను. అదే తప్పైపోయింది రొసరొసలాడింది జానకి. తండ్రి పేరు చెప్పగానే తగ్గిపోతూ, ఇప్పుడు నేనేమన్నానని నువ్వు ఇంత ఫైర్ అవుతున్నావు అంది అమూల్య. లేకపోతే ఏంటే, ఇన్ని చీరలు ఎందుకు, ఇంత కాస్ట్లీ ఎందుకు, అనూకు ఎందుకు అంటూ నస పెడుతున్నావు? చిన్నప్పటి నుంచి నువ్వు చెప్తేనే నీకు అన్నీ చేశామా? చాన్నాళ్ళ తర్వాత వచ్చావు, చీరలు తెమ్మన్నావు కదా అని ముచ్చటపడి తెస్తే రాద్ధాంతం చేస్తున్నావు. గుక్క తిప్పుకోకుండా వాయించింది జానకి. బుద్ధి తక్కువ అన్నాను, ఇక వదిలే తల్లి అంది అమూల్య. ఇంతలో సీతమ్మ స్నాక్స్ జ్యూసు తెచ్చిచ్చింది. శ్రేయకి ఇస్తుంటే వద్దండే అంది. తీసుకోమ్మా రాధా అంది. స్నాక్స్ తిని జ్యూస్ తాగింది శ్రేయ. ఎవరినైనా తోడు తీసుకురావాల్సింది, ఇవన్నీ నువ్వు తీసుకువెళ్ళగలవా జానకి అంది. నా అసిస్టెంట్ ఉన్నాడండి అంది. బయట ఎందుకు వదిలేసావు, లోపలికి పిలవాల్సిందే అంది రాధ. లేదండి, పక్క స్ట్రీట్లో డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు అంది. మరో 5 నిమిషాల్లో అతను రావడంతో అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. అమూల్య అను డ్రెస్సెస్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. నువ్వు కేక వదినా, అమీనోరు భలే మూయించావు, నేను దొరికిపోయావు అని భయపడ్డాను. సంతోషంగా ఆమె చెయ్యి పట్టుకొని ఊపేస్తూ అంది రాధ. ఆ మాత్రం డోసు పడకపోతే అమీ పదే పదే అనుమానపడుతుంది. మనల్ని వదలదు, అన్నీ తిప్పి అభి మొహం మీద కొడుతుంది. అందుకే అలా దబాయించాను. మీ అన్నయ్య పేరు చెప్పేసరికి ఎలా తగ్గిందో చూసావా అంది జానకి. అవును వదిన, నువ్వు చెప్పింది నిజం. ఇవన్నీ అభి తెచ్చాడు అని తెలిస్తే మామూలుగా ఉండేది కాదు. అబద్ధం చెప్పినందుకు మనిద్దరి పని పట్టేదే. సమయానికి నువ్వు తెలివిగా ఆలోచించి దబాయించావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇప్పుడు ప్రపంచ యుద్ధం జరిగేది వదిన. ఎంతైనా నువ్వు కేక అంది రాధ. వాట్ కేక గ్రాని, వై ఆర్ యూ అప్రిషియేట్ అమ్మ అడిగాడను. వారిని నువ్వు ఇక్కడే ఉన్నావా, మీ మమ్మీతో వెళ్ళలేదా ఆశ్చర్యంగా అంది రాధ. నో, ఐ ఆమ్ ఫీలింగ్ బోర్, ఐ వాచ్ టీవీ, టెల్ మీ వాట్ కేక అన్నాడు. వీడు అంతా వినేశాడు, వాళ్ళ అమ్మకు చెప్తాడేమో వదిన కంగారు పడింది రాధ. నువ్వు కంగారు పడక రాదా, వాడికి అర్థం కాలేదు కాబట్టి అడిగాడంటూ యూ క్యాన్ అండర్స్టాండ్ బోత్ కాన్వర్జేషన్ అంది. నో, దట్ వై ఐ ఆస్కింగ్ గ్రానీ అన్నాడు. మీ మమ్మకు నీకు డ్రెస్సులు తెచ్చాక అవి చాలా బాగున్నాయని అభినందిస్తుంది, అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఓహో అంటూ వాడు తల ఊపి టీవీ పెట్టమన్నాడు. టీవీ పెట్టింది. వాడు కార్టూన్ చూడటంలో మునిగిపోయాడు. తన టీంతో మీటింగ్ పెట్టింది. ప్రాజెక్ట్ వెనకబడటంతో అందరికీ అక్షింతలు వేసి వర్క్ డివైడ్ చేసి డెడ్లైన్ పెట్టి డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. అందరూ భయపడ్డారు. అమూల్య ఎంత జోవియల్గా ఉంటుందో వర్క్ విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ విషయం వాళ్ళందరికీ తెలిసి ఆమె వార్నింగ్కి బుద్ధిగా తల ఊపారు.
తాను వర్క్లో పడింది. మధ్యలో బ్రేక్ తీసుకొని అనుకు డిన్నర్ తినిపించి వాడిని నిద్రపుచ్చింది. మళ్ళీ తన వర్క్లో పడిపోయింది. కాసేపటికి ఫోన్ మోగింది. హలో స్టీవ్, హౌ ఆర్ యూ అంది. ఫైన్ అమూల్య, వాట్ అబౌట్ యూ అన్నాడు. ఫైన్. హౌ ఈజ్ యువర్ ఫాదర్ అడిగాడు. ఫైన్ స్టీవ్ అంది అమూల్య. స్టీవ్ అమూల్య పనిచేసే కంపెనీ సీఈఓ. ఎంప్లాయీస్ అందరితో బాగా కలిసిపోతాడు. ముఖ్యంగా అమూల్య అంటే అతనికి చాలా ఇష్టం. తనకి ప్రపోజ్ కూడా చేశాడు. అమూల్యకు పెళ్ళై బాబు ఉన్నాడని తెలిసి బాధపడ్డాడు. ఆ తర్వాత ఫ్రెండ్లీగా ఉన్నాడు తప్ప ఎప్పుడూ ఆమెను ఇబ్బంది పెట్టలేదు. అమూల్య కూడా అతని మంచితనం తెలిసి తాను అతనితో ఫ్రెండ్లీగా ఉంటుంది. ముఖ్యమైన ప్రాజెక్ట్స్ అన్నీ అమూల్యకే అప్పగిస్తాడు. హౌ ఈజ్ అవర్ ఫ్రెండ్స్ అను గురించి అడిగాడు. అను అంటే అతనికి చాలా ఇష్టం. సూపర్ ఫైన్ నవ్వుతూ అంది. సంభాషణ అంతా ఇంగ్లీష్లో సాగుతుంది. డోంట్ వర్రీ స్టీవ్, అనుకున్న దానికంటే ముందే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ రోజు నుంచి నేను వర్క్లో జాయిన్ అవుతున్నాను అంది అమూల్య. నో అమూల్య, నువ్వు లీవ్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వున్న కండిషన్లో ఇదంతా వద్దు. నేను డేవిడ్ తాను చూసుకుంటాడు. నేను మానిటరింగ్ చేస్తాను అన్నాడు స్టీవ్. పర్వాలేదు స్టీవ్, మా ఫాదర్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేశారు. తనను చూసుకోవడానికి అందరం ఉన్నాము. అయినా ఇండియన్ టైం ప్రకారం మాకు ఇక్కడ నైట్ కదా, ప్రాబ్లం లేదు. ష్యూర్ అన్నాడు స్టీవ్. యా స్టీవ్, ఆల్రెడీ నా టీంతో మీటింగ్ పెట్టాను. ఇక నుంచి డిలే అవ్వకుండా చూస్తాను అంటూ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నారు కాసేపు. అమూల్య, నీకు ఒక సర్ప్రైజ్ చెప్దామని ఫోన్ చేశాను అన్నాడు. ఏంటి స్టీవ్, కుతూహలంగా అంది అమూల్య. నేను ఇండియా వస్తున్నాను. వాట్, ఆశ్చర్యంగా అంది. యా, మన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇండియన్ కంపెనీతో చేయాలి అనుకున్నాం కదా, దాని గురించి వస్తున్నాను. ఆల్రెడీ ఆ కంపెనీ సీఈఓ మన కంపెనీకి వచ్చారు. అన్నీ డిస్కస్ చేశాము. దాదాపు డీల్ ఫైనల్ అయినట్టే. వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నీ చాలా తక్కువ టైంలో తక్కువ కాస్ట్లో కంప్లీట్ చేశారు. కంపెనీ పెట్టి 3 years అయ్యింది కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ గ్రోత్ చాలా బాగుంది. ఇండియాలో టాప్ 10 కంపెనీలో ఒకటి. యంగ్ సీఈఓ, వెరీ నైస్. ఇంప్రెస్డ్. నేనే కాదు, మన చైర్మన్ గారు కూడా. నువ్వు కూడా ఉంటే బాగుండేది అమూల్య. కానీ మీ ఫాదర్కి హెల్త్ బాగాలేదని వెళ్ళిపోయావు. ఆ నెక్స్ట్ డే వచ్చాడు. స్టీవ్ని ఇంప్రెస్ చేయడం అంటే చాలా కష్టం. స్టీవ్కి నచ్చాడంటే అతను సామాన్యుడు కాదు. మీటింగ్ పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నాను, బట్ నువ్వు కంప్లీట్ చేయమన్నావుగా. పైగా అతను రావడంతో తప్పలేదు అన్నాడు స్టీవ్. ఇట్స్ ఓకే స్టీవ్ అంది. నీకు ఇంకొక విషయం చెప్పనా, అది ఆ కంపెనీ హైదరాబాద్ బేస్డ్. వెరీ సర్ప్రైజింగ్ అంది. నీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది, నిన్ను కలిశాక చెప్తాను. నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అన్నాడు. నేను సంతోషపడేంత హ్యాపీ ఏంటి అంది. నేను ఇప్పుడు చెప్పను, నిన్ను కలిశాక చెప్తాను. అప్పుడు నీ మొహంలో వెలిగే సంతోషం, ఆ అందమైన నవ్వు నిన్ను చూడాలి ఊరిస్తూ అన్నాడు. ఇక చెప్పడని అర్థమైంది. మరి కాసేపు మాట్లాడి పెట్టేసింది. మధ్యలో లేచి అను తన పక్కన తల్లి లేకపోవడంతో ఏడుపు మొదలుపెట్టాడు. సోఫాలో కూర్చొని వర్క్ చేస్తున్న అమూల్య లేచి వాడికి కొంచెం పాలు తాగించి భుజం మీద వేసుకొని వాడిని నిద్రపుచ్చింది. తర్వాత తన వర్క్లో మునిగిపోయింది. 1 o'clock దాటిన తర్వాత అభి వచ్చాడు. ఈరోజు చాలా హెవీ వర్క్ ఉండటంతో లేట్ అయింది. పైగా కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కషన్, క్లయింట్తో మీటింగ్స్, ఇప్పటి వరకు అదే పని సరిపోయింది. తన రూమ్కు వెళ్తూ అమూల్య రూమ్లో లైట్ వెలగడం గమనించాడు. ఇంత టైం అయినా నిద్రపోకుండా ఏం చేస్తుంది అనుకుంటూ అప్రయత్నంగా ఆమె రూమ్ దగ్గరకు వచ్చాడు. డోరు మీద చెయ్యి వేసి కొట్టబోయి ఆగిపోయాడు. డోరు వేసి లేకపోవడంతో కొద్దిగా తెరుచుకుంది. సీరియస్గా పనిచేసుకుంటున్న అమూల్య ఇది గమనించలేదు. తన ఒడిలో అనును పడుకోబెట్టుకొని వర్క్ చేసుకుంటున్న అమూల్యను కాసేపు పరిశీలనగా చూశాడు. ఆమెను చూస్తుంటే అలసిపోయినట్టుగా ఉంది. మెల్లగా శబ్దం కాకుండా తన గదిలోకి వచ్చి బ్యాగ్ పెట్టి కిందకి వచ్చాడు. చిన్నబాబు, ఏం కావాలి అన్నాడు బాలు. ఏం వద్దు. అవును, ఎలా చదువుతున్నావు? ఈ మధ్య నేను నీ గురించి పట్టించుకోవడం లేదు. ఎగ్జామ్స్ ఎప్పుడు అడిగాడు అభి. బాగా చదువుతున్నాను బాబు, ఇంకొక నెలలో ఎగ్జామ్స్ చెప్పాడు. ఈసారి పర్సంటేజ్ తగ్గిందంటే ఊరుకోను అన్నాడు. లేదు బాబు, ఈసారి 90% తగ్గదు అన్నాడు. చూస్తానుగా అన్నాడు అభి. బాలును 4 ఏళ్ల క్రితం సీతమ్మ తమ ఊరు నుంచి తీసుకువచ్చింది. తల్లిదండ్రులు చనిపోవడంతో చూసేవాళ్ళు ఎవరూ లేక జాలిపడి ఇక్కడ ఏదో ఒక పని చేసుకొని బతుకుతాడని తీసుకువచ్చింది. అప్పుడు వాడి వయసు 14 ఏళ్ళు. అంత చిన్నపిల్లాడు ఏం పని చేస్తాడు? వద్దు అంది రాధ. మీరు ఏం చెప్పినా అది చేస్తానమ్మా, హుషారుగా అన్నాడు.
అప్పుడు అక్కడే ఉన్న అభి వాడి చురుకుదనం తెలివితేటలు గమనించి, నేను చదివిస్తాను, చదువుకుంటావా అడిగాడు. నాకు పని కావాలి చిన్నగా అన్నాడు. ఏం చదువంటే ఇష్టం లేదా అడిగాడు అభి. ఇష్టమే అన్నట్టు తల ఊపాడు. మరింకేం చదువుకో అంటూ ఎంతవరకు చదువుకున్నావు అడిగాడు అభి. 9th క్లాస్ చదువుతున్నాను అన్నాడు. సరే మీ ఊరు వెళ్ళి సర్టిఫికెట్స్ తెచ్చుకో అన్నాడు. నేను పనిచేస్తూ చదువుకుంటాను, ఊరికే ఎవరి దగ్గర ఏమీ తీసుకోకూడదని మా అమ్మ చెప్పింది మెల్లగా అన్నాడు. నువ్వు చేసే పనులు ఏముంటాయి, నువ్వు చూస్తే చిన్నపిల్లాడివి అన్నాడు. మీ పనులు చేస్తాను, మీ బూట్లు తుడుస్తాను, ఇంట్లోకి సరుకులు తెస్తాను, అమ్మగారు ఏ పని చెప్పినా చేస్తాను అన్నాడు. అన్నిటికీ పని వాళ్ళు ఉన్నారు, నీకింకేం పని చెప్పను కావాలని అన్నాడు అభి. వాడి మొహం వాడిపోయింది. తనకి పని దొరకదా భయంగా అనుకుంటూ సీతమ్మ వైపు చూశాడు. తల్లిదండ్రులు లేనివాడు ఏదో ఒక పని చేసుకొని బతుకుతాడని మీ దగ్గరికి తీసుకువచ్చాను, కనికరించండి అంది సీతమ్మ. ఆమె ఎన్నాళ్ళ నుంచో ఇక్కడ పని చేస్తుంది, చాలా మంచిది, ఆమెను తమ ఇంట్లో మనిషిలా చూసుకుంటారు. సరే సీతమ్మ, మీ ఆయనకు అప్పచెప్పు, తనతో ఉండి పని నేర్చుకుంటాడు అంది రాధ. వాడి మొహం విప్పారింది. సీతమ్మ సంతోషంగా అట్టగే అమ్మ అంది. నువ్వు చదువుకుంటేనే ఇక్కడ పని ఉండేది, అర్థమైందా అభి అన్నాడు. అలాగే బాబు హుషారుగా అన్నాడు. వాడిని దగ్గరలోనే ఉన్న స్కూల్లో చేర్చాడు. మెల్లగా పని నేర్చుకుంటూ అభి పనులు చేస్తూ అతనికి దగ్గరయ్యాడు. ఇప్పుడు అభి పనులు మాత్రమే చేస్తాడు. ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. అభి అంటే ప్రాణం పెట్టేస్తాడు. ఎంత రాత్రి వచ్చినా అతని కోసం మెలకుగా ఉండి తలుపులు తీస్తాడు. రాధ నుంచి ఎన్నోసార్లు ఈ విధంగా రక్షిస్తాడు. హాల్లోనే పడుకుంటాడు. సర్వెంట్స్తో పాటే అతనికి రూమ్ ఇచ్చినా అక్కడ ఉండడు. స్నానం ఇత్యాది పర్సనల్ పనులకు మాత్రమే రూమ్ను ఉపయోగిస్తాడు. భోజనం పెడతానంటే వద్దన్నారు. ఏం కావాలి చిన్నబాబు అతను కిచెన్లోకి వెళ్ళటంతో వెనకే వెళ్ళి అడిగాడు బాలు. నాకేం వద్దు కానీ మిల్క్ పట్టరా అన్నాడు. తెచ్చివ్వడంతో పాలు స్టవ్ మీద పెట్టి కాఫీ పౌడర్ ఎక్కడరా అన్నాడు. పౌడరు షుగర్ కూడా వెతికి ఇచ్చాడు. ఇంతలో పాలు మరగడంతో కప్పులో పాలు పోసి పౌడరు షుగర్ వేసి కలుపుతుంటే చిన్నబాబు నేను కలిపేవాడిని కదా అన్నాడు. నేనే కలుపుతాను అని శ్రద్ధగా కలపసాగాడు. చిన్నబాబు పొడి ఎక్కువ వేశారు అనుకుంటా అన్నాడు. నీకు కాఫీ కలపడం వచ్చా అడిగాడు అభి. తినడం తప్ప మనకి ఏమీ రాదు బాబు తలగొక్కుంటూ అన్నాడు. కదా మరి నీకేదో వచ్చినట్టు నాకు చెప్తావేంట్రా, నేను కరెక్ట్గానే వేశాను పద అంటూ పైకి తీసుకు వెళ్ళి అమ్మాయి గారికి ఇవ్వు అన్నాడు. సరే బాబు అంటూ తీసుకున్నాడు. ఎవరు ఇమ్మన్నారు అని అడిగితే ఏం చెప్తావు అన్నాడు అభి. మీరే కదా ఇచ్చారు అన్నాడు. ఆ మాట చెప్తే నీ మొహం మీద కొడుతుంది నవ్వాడు. ఏమీ కాదు చిన్నబాబు, అమ్మాయి గారు చాలా మంచివారు అన్నాడు. నా అమ్మి బంగారంరా, నా విషయంలోనే కోపంగా ఉంటుంది అన్నాడు. ఎందుకు చిన్నబాబు, మీరు కూడా మంచివారే కదా అన్నాడు. నేను చేసిన పని అలాంటిది బాధగా అన్నాడు. ఆమె పట్ల తన ప్రవర్తన గుర్తు వచ్చి మనసంతా వేదనతో నిండిపోయింది. అతను మాట్లాడకపోవడంతో బాబుగారు పిలిచాడు బాలు. అభి ఉలిక్కిపడి తన ఆలోచన నుంచి బయటకు వచ్చి నువ్వే ఏదో ఒకటి చెప్పరా అన్నాడు. తల ఊపాడు బాలు. ఇద్దరు అమూల్య రూము దగ్గరకు వచ్చారు. నువ్వు వెళ్ళు అంటూ సైగ చేస్తూ డోరు పక్కన నిలబడ్డాడు అభి. అమ్మాయి గారు అంటూ తలుపు కొట్టాడు. అమూల్య ఉలిక్కిపడింది. అమ్మాయి గారు మళ్ళీ పిలిచాడు బాలు. ఎవరు అంది. నేను బాలును అన్నాడు. ఈ టైంలో ఏంటి అనుకుంటూ రా అంది. బాలు లోపలికి వచ్చి కాఫీ తీసుకోండి అమ్మాయి గారు అన్నాడు. నేను అడగలేదే, ఎవరు చెప్పారు నీకు ఆశ్చర్యంగా అంది. రాధమ్మ గారు చెప్పారు, మీరు వర్క్ చేసుకుంటూ ఉంటారు, మధ్యలో కాఫీ ఇమ్మని చెప్పారు అన్నాడు. వీడికి బాగానే తెలివితేటలు ఉన్నాయి. డోర్ గ్యాప్లో నుంచి చూస్తూ వీళ్ళ మాటలు వింటున్న అభి అనుకున్నాడు. దీనికోసం నిద్రపాటు చేసుకున్నావా అంది అమూల్య. పర్వాలేదు అమ్మాయి గారు అన్నాడు. మంచి టైంకి తెచ్చావు, బాగా అలసటగా ఉంది, ఈ కాఫీతో రిఫ్రెష్ అవ్వచ్చు అంది అమూల్య. అభి సంతోషపడుతూ తనను తాను అభినందించుకున్నాడు. థ్యాంక్ యూ అంటూ తీసుకుని ఒక సిప్ చేసింది. అంతే, మొహమంతా అదోలా పెట్టింది. చేదు కషాయంలా ఉంది కాఫీ. కషాయం కంటే విషం అంటే బెటరేమో. ఎలా ఉందమ్మా ఆతృతగా అడిగాడు. పాపం చిన్న కుర్రాడు తన కోసం నిద్ర మానుకొని మరీ తెచ్చాడు అని బాగుంది అంది. ఆమె నచ్చింది అనటంతో అభిమొహం సంతోషంతో వెలిగిపోయింది. థ్యాంక్స్ అమ్మాయి గారు సంతోషంగా అన్నాడు. సరే నువ్వు వెళ్ళు అంది అమూల్య. మీరు తాగాక కప్పు తీసుకొని వెళ్తాను అమ్మాయి గారు అన్నాడు. ఉదయం తీసుకోవచ్చులే తప్పించుకోవడానికి అంది.
లేదు, మీరు తాగాకే వెళ్తాను అన్నాడు వాడు. ఇక తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది ఆమెకి. ఇప్పుడే బాగుందని చెప్పి కాఫీ పారబోస్తే బాధపడతాడేమో అని కక్కలేక మింగలేక నానా అవస్థ పడుతూ గబగబా తాగి కప్పు అతని చేతిలో పెట్టింది. వాడు హుషారుగా వెళ్ళిపోయాడు. ఇద్దరూ కలిసి కిందకు వెళ్ళిపోయారు. ఏరా, కాఫీలో పౌడర్ ఎక్కువైంది, షుగర్ ఎక్కువైంది అన్నావు, ఇప్పుడు చూడు అమ్మకి నచ్చింది కాలర్ ఎగరేస్తూ అన్నాడు అభి. అవును చిన్నబాబు, అమ్మాయి గారికి బాగా నచ్చినట్లు ఉంది, గబగబా తాగేశారు ఉత్సాహంగా అన్నాడు. మరి ఏమో అనుకున్నావు ఈ అభి అంటే గర్వంగా అన్నాడు. మీరు గ్రేట్ చిన్నబాబు మెచ్చుకున్నాడు. బాలు వెళ్ళడం ఆలస్యం. అనుని పక్కన పడుకోబెట్టి గబగబా వాష్రూంలోకి వెళ్ళి కక్కేసింది. హరిబుల్, అది కాపీనా విషమా అనుకుంటూ మొహం కడుక్కొని వచ్చింది. అమి లే, తల్లి లేపుతుంటే ఏంటమ్మా, నేను పడుకుందే 5 గంటలకు, ప్లీజ్ కాసేపు పడుకొని మత్తుగా అంది. లేచి తలస్నానం చేయి, ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ ఉంది అంది. ఆ పూజ ఏదో నువ్వు అత్తయ్య చేసుకోండి, నన్ను వదిలేయండి కళ్ళు మూసుకుంటూ అంది. కావాలంటే మళ్ళీ పడుకుందుగా నువ్వులే, అమ్ము కూడా వచ్చింది అంది. అబ్బా ఏంటమ్మా నీ నస, ఇక తప్పక విసుక్కుంటూ లేచింది. వెళ్ళి స్నానం చేసిరా, పూజకు టైం అవుతుంది అంది. తలస్నానం చేసి ఆకాశపు రంగు చీర కట్టుకొని సరిగా ఆరని జుట్టుని క్లిప్తో బంధించి చిన్న స్టిక్కర్ పెట్టుకొని కిందకు వచ్చింది. రా ఆమె అంది రాధ. అప్పటికే పూజకు అన్నీ సిద్ధం చేసి ఉన్నాయి. అక్క ఇంత లేట్ ఏంటి అముక్త అంది. నైట్ ప్రాజెక్ట్ వర్క్ చేసి తెల్లవారుజామున పడుకున్నాను, అందుకే ఆలస్యం అయింది. సంజయ్ గారు రాలేదా అంది. వచ్చారు, నాన్నగారి గదిలో ఉన్నాడు అంది. రాధ పూజ మొదలుపెట్టింది. పూజ పూర్తవుతుండగా అభి వచ్చాడు. తల్లి కోసం చూశాడు, కనిపించలేదు. బాలు అమ్మేదిరా అడిగాడు. పూజ చేస్తున్నారు చిన్నబాబు అన్నాడు. పూజ గది దగ్గరకు వచ్చాడు. తునక కిందకి దిగి వచ్చిందా అన్నట్టు ఉన్న అమూల్యను చూసి రెప్పవేయడం మర్చిపోయాడు. అముక్త అతన్ని చూసి చిన్నగా దగ్గింది. అతను ఉలిక్కి పడుతూ శబ్దం చేయకు అన్నట్టు నోటు మీద వేలు పెట్టుకున్నాడు. అముక్త తల ఊపింది. మెల్లగా అమూల్య వెనక నుంచున్నాడు. ఇదేమీ అమూల్య గమనించలేదు. భక్తిగా కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఉంది. తడి పొడిగా ఉన్న నిడుపాటి కురులు ఆమె జగనం దాటి కిందకు నర్తిస్తున్నాయి. క్లిప్తో బంధించిన కొన్ని అల్లరి వెంట్రుకలు బయటకు వచ్చి అతని మొహాన్ని తాకుతున్నాయి. సుగంధభరితమైన ఆమె మేని పరిమళం మలై మారుతంలో అతన్ని చుట్టుముట్టింది. ఆస్వాదిస్తూ, ఈరోజు ముందుగా లేవడం ఎంత మంచిదైంది, లేకపోతే ఈ అదృష్టం మిస్ అయ్యేవాడే. చీరచాటు నుంచి కనిపించని నెలవంక లాంటి నడుము పట్టులా మెరుస్తూ కనిపించింది. శంఖంలో ఉన్న మెడ ముద్దు పెట్టుకోమని అతన్ని ఊరిస్తుంది. తల కొంచెం వంచి ఆమె మొహాన్ని చూడడానికి ప్రయత్నించాడు. పక్క నుంచి ఆమె మొహం అతి సుందరంగా కనిపిస్తుంది. అతని హృదయం సంతోషంతో నిండిపోయింది. కాసేపటికి పూజ అయిపోయినట్లు గంట మోగించింది రాధ. అందరూ హారతి కళ్ళకు అద్దుకున్నారు. తర్వాత రాధ, జానకి తమ మంగళసూత్రాలకు కుంకుమ బొట్టు పెట్టుకున్నారు. వదిన మరదళ్ళు కళ్ళతోనే మాట్లాడుకున్నారు. అమి నీ సూత్రాలు తీ, బొట్టు పెడతాను అంది జానకి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంది అమూల్య. అలా అంటావంటే బుద్ధి లేకుండా, చక్కగా భర్త పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలనే కదే పూజ చేసింది అంది జానకి. ఇదేమన్నా ఆచారమా ఏంటి అంది. తిక్కగా మాట్లాడకు, నీ వరుస చూస్తుంటే నీ మెడలో మంగళసూత్రాలు ఉన్నాయా అనుమానంగా అంది. అభికి ఆమె మంగళసూత్రాలు తీసిందంటే నమ్మకం కలగలేదు. అందుకే ఏం చెప్తుందా అని కుతూహలంగా చూడసాగాడు. అత్త చెల్లెలు కూడా తన వైపు అనుమానంగా చూస్తుంటే, నువ్వే కదమ్మా 10 కాలాలు చల్లగా ఉండాలని చెప్పింది, అందుకే మా ఆయన చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో దాచాను నవ్వు దాస్తూ అమాయకంగా అంది. ఈ మధ్య నాకు చలిగా ఐస్లా ఉంది ఏంటా అనుకున్నాను, ఇదా కారణం ఆమె చెవి దగ్గర కొంటెగా అన్నాడు. అముక్త కిసుక్కున నవ్వింది. జానకి రాధ పెదవులపై నవ్వు కదలాడింది. అప్పటి వరకు అతన్ని చూడని అమూల్య ఉలిక్కిపడింది. తనను ఆనుకునేంత దగ్గరగా నిలబడ్డాడు. వెచ్చగా తన మెడకు తగులుతున్న అతని శ్వాస గిలిగింతలు పెట్టి ముఖం ఎర్రబారేలా చేసింది. అంతలోనే ఆమె మొహం గంభీరంగా అయింది. అతన్ని సీరియస్గా చూసింది. రాక్షసి. మెల్లగా గొనుక్కుంటూ ఒక అడుగు వెనక్కి జరిగాడు. అడుగుతుంటే కహానీలు చెప్తున్నావంటే, నల్లపూసలు లేవు, కాళ్లకు మెట్టెళ్ళెవ్వు, అసలు పెళ్ళైన ఆడపిల్లవేనా కోపంగా అంది జానకి. అబ్బా, నల్లపూసలు అనుగాడు ఆడుకుంటూ తెంపేశాడు, మెట్టెలు అరిగిపోయాయి కోపంగా అంది అమూల్య. వెంటనే కొనుక్కోవచ్చు కదే అంది జానకి. బిజీగా ఉండి కుదరలేదు, ఈలోపు ఇటు వచ్చాను
అంది. పెళ్ళైన ఆడపిల్ల అలా ఉండొచ్చా? భర్తకి ఏమైనా భయమవుతుందని కూడా లేదు కోపంగా అంది. నువ్వు సీరియల్ చూడడం తగ్గించు. తాళి లేకపోతే ఏమవుతుంది? నీ చేదస్తం కాకపోతే అంది. నీకు బొత్తిగా భయం భక్తి లేకుండా పోతుంది. సాంప్రదాయం అంటే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ఆగ్రహం అవతల దాటుతుండగా చెడామడా దులిపేసింది జానకి. ఇప్పుడు ఎందుకు ఇంత గోల చేస్తున్నావు? నీ అల్లుడు అడ్డగాడిదలా నిక్షేపంగా నీ కళ్ళ ముందే ఉన్నాడుగా అంది. అన్న తర్వాత కానీ తాను నోరు జారినట్టు అర్థమై తనను తాను తిట్టుకుంటూ ఒక కన్ను మూసి భయంగా తల్లి వైపు చూసింది. తల్లే కాదు, అందరూ తమ వైపు గుర్రుగా చూస్తున్నారు. అభి మాత్రం నవ్వుతున్నాడు. ఈ 4 ఏళ్లలో బాగా చెడిపోయావు. ఇంతకీ మంగళసూత్రాలు చేసావా? ఉరిమి చూస్తూ అంది. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరి ఇంతకీ అమూల్య మెడలో తాళి ఉందా లేదా? నీకు నా బుద్ధులు వచ్చాయనుకున్నానురా. అన్నీ మీ మమ్మ బుద్ధులే అని అభి అన్నాడు. అలా ఎందుకు అన్నాడు? మా డాడీ వస్తున్నాడు హుషారుగా అన్నాడు అను. అవునా? సర్ప్రైజ్! గుడ్ న్యూస్ చెప్పారు అమూల్య. ఇంతకీ ఎప్పుడు వస్తున్నాడు మీ ఆయన? సంజయ్ ఆతృతగా అన్నాడు. మరి దానికి అమూల్య ఏమని సమాధానం చెప్తుంది? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని మరింత ముందుకు నడిపించండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.